మోహన్ బాబు యూనివర్సిటీ బౌన్సర్ల తీరుపై మంచి మనోజ్ మండిపడ్డారు. తనకు మద్దతుగా ఉన్న వారి షాపులపై దాడులు చేస్తున్నారని తెలిపారు. బాధితులకు అండగా ఉండాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యే పులపర్తి నానిపై ఉందన్నారు. తాను ఆస్తుల కోసం కాదు, ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తున్నారని మంచి మనోజ్ స్పష్టం చేశారు. వాళ్ళు ఫంక్షన్కి, మూవీ ఫంక్షన్కి నన్ను పిలిస్తే నేను తప్పకుండా వస్తానని చెప్పి రాయచోటికి వెళ్ళడం జరిగింది. వెళ్ళి ఆ రోజంతా నేనంతా అక్కడ టైం స్పెండ్ చేసి ఈవినింగ్ ఫంక్షన్ చూసుకొని అక్కడ ఆ ఫంక్షన్లో కూడా నేను మాట్లాడడం జరిగింది. తొక్కుదామని చూస్తున్నారని. ఎందుకురా వీడు ఆడియో ఫంక్షన్కి వచ్చి ఇది మా మీద ఒక ట్రైలర్ టీజర్ లాంచ్కి వచ్చి ఒక మంచి మూవీ ఫంక్షన్కి వచ్చి ఎందుకు ఇది అన్నాడు. ఎందుకన్నానంటే అన్న, నేను అక్కడికి వెళ్ళి ఫంక్షన్కి స్టేజ్ ఎక్కక ముందు నేను ఈ ప్రాంతంలో ఉన్నానని చెప్పి ఇక్కడ ఎవరైతే నాకు సపోర్ట్గా ఉన్నారో, ఎవరైతే కొంచెం గొంతు విప్పి కొంచెం ముందుకు వచ్చి నాకు లెటర్లు పంపించి ఇక్కడ జరిగే అన్యాయాలు చెప్తున్నారో వాళ్ళ మీద దాడులు మొదలుపెట్టారు. ఎప్పటి నుంచో ఆ దాడులు బయటికి చెప్పుకోలేరు అన్న. ఇక్కడ ఎందుకంటే ఎన్నో కోట్లు పెట్టి వాళ్ళ పొలాలు కొనుక్కొని కొంతమంది ఇక్కడే వాళ్ళ పొలాల మీద బిల్డింగ్లు కట్టుకొని ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి లోన్లు తీసుకొని బిల్డింగ్లు కట్టుకొని వచ్చే డబ్బు మీద, వచ్చే ఫీజుల మీద, వచ్చే హాస్టల్ రెంట్ల మీద బ్రతుకుతున్నారు. అలాగే వాళ్ళకి వచ్చేది అన్న దాంట్లో నుంచి హేమాద్రి నాయుడు వీళ్ళందరూ కలిసి కొట్టి బెదిరించి ప్రతి ఒక్కరి దగ్గర డబ్బు వసూలు చేస్తున్నారు. నిన్న ఇక్కడ కూడా పగలు కొట్టేశారు. లేదండి, బయట వాళ్ళు ఎవరు లేరు. అక్కడ వర్క్ చేసే వాళ్ళు ఎవరెవరు ఉంటారు. మనకైతే అందరి పేర్లు మనకేం తెలియదు. ఎవరు చేపిస్తున్నారని వాస్తవంగా లోపల పరిస్థితులు మనకు తెలియవు కదండి. మోహన్ బాబు గారు అయితే చేపించరు, సార్ అయితే చేపించరు. వాళ్ళ దగ్గర ఎవరు చేపిస్తున్నారో మనకు క్లారిటీస్ అయితే మనకు లేవు. అది స్టేషన్ లో చెప్తా అంటున్నాడు. నోటితో చెప్పలేరు. అది పరిస్థితి. ఎందుకు నిన్న ఏం జరిగింది? బాబా గుడి దగ్గర యాక్చువల్ గా మనకు 2 సంవత్సరాల నుంటే మేము ఈ విధంగా ఇబ్బంది పడతాండి. 2 సంవత్సరాలకు ముందు స్టూడెంట్ కి వసూలు చేస్తారు. ఎంత వసూలు చేస్తున్నారు? ఒక్కొక్క స్టూడెంట్ కి 10,000, 15,000 అలా పే చేయమని చెప్పారు. ప్రతి సంవత్సరం ఒక్కొక్క స్టూడెంట్ కి ఇవ్వాల్సిందే. ఎవరు వసూలు చేసుకోమంటున్నారు? ఎవరు మనమే తీసుకెళ్లి ఇవ్వాలి. అదే పరంగా చెప్పాలి, మనమే తీసుకెళ్లి ఇవ్వాలి. హేమాద్రి నాయుడు ఈ విషయాన్ని పెద్ద దృష్టికి కానీ తీసుకెళ్ళలేదు. మనోజ్ బాబు గారు కూడా ఫైట్ చేస్తున్నారు కదా. అయితే కూడా మాకు ఎక్కడ న్యాయం జరిగిపోయింది? న్యాయం అయితే ఎక్కడ జరిగింది చెప్పండి?